సమితి అధ్యక్షుడు కోగంటి సత్యం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే బోండా వర్గీయుడు సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కోగంటి సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. రాజరమేష్, చెప్పండి, కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్ విజయవాడలో ఏర్పాటు చేస్తున్న డోండి గణేష్ సేవా సమితి పూర్తిగా రాజకీయ పరం అయిపోయింది. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన బోండా ఉమామహేశ్వరరావు తన వర్గీయులతోటి పూర్తిగా ఈ కమిటీని నింపేసుకోవడం జరిగింది. స్వయంగా బోండా ఉమామహేశ్వరరావుని కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ ఇప్పటి వరకు కూడా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోగంటి సత్యంని తొలగిస్తామంటూ నిన్న చేసిన ప్రకటన పూర్తిగా వివాదానికి దారితీసింది. మొత్తంగా డోండి సేవా సమితి పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గంగా, మరొక వర్గం మాజీ పారిశ్రామికవేత్త మాజీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కోగంటి సత్యం వర్గంగా చీలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ డోండి గణేష్ సమితికి సంబంధించి ఆటంకాలు కలిగిస్తారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం సూర్యారావుపేట పోలీసులు కోగంటి సత్యంని పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా సమాచారం అందజేశారు. అతని మీద ఎవరైతే బోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ముఖ్య అనుచరుడుగా ఉన్న కమిటీ సభ్యుడు రాకేష్ తనకు కోగంటి సత్యం ద్వారా ప్రాణహాని ఉంది, కోగంటి సత్యం వర్గీయులు తనని చంపేస్తానంటూ బెదిరించారు అంటూ ఆ ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కోగంటి సత్యం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దీంతో కోగంటి సత్యానికి సంబంధించిన ఆయన మద్దతుదారులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నారు. మొత్తంగా ఆధ్యాత్మిక పరమైన డోండి గణేష్ సేవా సమితి పూర్తిగా రాజకీయ రంగు పులుముకొని ఈ రకంగా వివాదాల పరంగా అవడంతో అసలు ఈ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందా, ఈ ఉత్సవాలు జరుగుతాయనే అనుమానాలు సర్వత్రా కూడా వ్యక్తమవుతున్నాయి. సిద్ధేశ్వర్. ఓకే రాజరమేష్.